ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఎఫ్ఏ అంటే ఇండియన్ ఫారినర్స్ యాక్ట్. ఈ ఐఎఫ్ఏ ప్రకారం అప్పట్లో పెద్దగా చర్చ జరగకుండా పార్లమెంట్ ఆమోదం పొందిపోయింది కాంగ్రెస్ వాళ్ళ గోళాల మధ్య. దాని ప్రకారం విదేశీయులు ఎవరన్నా ఇక్కడ వచ్చి పాస్పోర్ట్లు ఏవన్నో అది టర్మ్ పూర్తయిపోయిన ఇక్కడే ఉండిపోతే ప్రభుత్వానికి చెప్పకుండా 5 ఏళ్ళు జైలు శిక్ష. అట్లాగే అక్రమ మార్గంలో ఇక్కడికి వస్తే 7 ఏళ్ళు దాకా జైలు శిక్ష, పెనాల్టీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు పారిపోతుంది. అందుకే ఎస్ఐఆర్ కిందన కిందన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కిందన వాళ్ళు చెక్ చేసినప్పుడు వెంటనే అరెస్టులు చేస్తారు. లోకల్ పోలీసులు కాకుండా బిఎస్ఎఫ్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, తిప్పి పంపిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అక్కడ పారిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని కొంతమందిని బిఎస్ఎఫ్ అరెస్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళని పొమ్మనమంటుంది పోయేవాళ్ళని. ఇక్కడ ఈ దరిద్రం అన్న వదులుతుందని. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా మరొక వైపున బంగ్లాదేశ్ వాళ్ళు పడవల్లో రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళని కొత్తగా తన్ని తరిమేయడం ప్రారంభించింది మన సైన్యం. ఇప్పటిదాకా చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. 28 మంది బంగ్లాదేశీని తరిమి కొట్టినారు మన కోస్ట్ గార్డ్ వాళ్ళు.